మందు లేనిదే పొద్దు గడవదు కొందరికి, రాత్రి మందేసుకొనిదే నిద్ర రాదు మరికొందరికి. మందు మహత్యం అలా ఉంటదట. మరి సాధారణంగా డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. నెలంతా జరిగిన సేల్స్ ఒక ఎత్తు అయితే డిసెంబర్ 31న జరిగే సేల్స్ మరొక ఎత్తు. ఖమ్మం జిల్లాకు మాత్రం ఈ సూత్రం వర్తించలేదు. అమ్మకాలు తగ్గాయి. ఏపీ సరిహద్దుకు దగ్గరగా ఉన్న జిల్లా ఇది. ఏపీలో బెల్ట్ షాపులు లేవు. తెలంగాణలో బెల్ట్ షాపులు ఉన్నా ఇక్కడ మద్యం విక్రయాలు తగ్గిపోయాయి. ఏపీ కొత్త మద్యం పాలసీ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడిందా? చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు 2023 డిసెంబర్ నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే 2024 డిసెంబర్ నెలలో 85 కోట్ల రూపాయల మేర తగ్గాయి. ప్రభుత్వానికి అంత మేర ఆదాయానికి గండిపడింది. మొన్నటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, సత్తుపల్లి, మధిర, వైరా ఏరియాల్లోని వైన్ షాపులు ఏపీ కొనుగోలుదారులతో కిటకిటలాడేవి. ఎందుకంటే అన్ని రకాల బ్రాండ్లు ఈ జిల్లాలో దొరుకుతుండేవి. ఏపీ నూతన మద్యం పాలసీ తీసుకురావడంతో అక్కడే అన్ని బ్రాండ్లు దొరకడం, ధరలు కూడా దాదాపుగా సమానంగా ఉండడంతో ఖమ్మం జిల్లాకు రావాల్సిన అవసరం ఏపీ కొనుగోలుదారులకు తప్పింది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. కొన్ని బ్రాండ్లను కొనడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతాలకు వచ్చేవారు ఏపీ కొనుగోలుదారులు. దీంతో జిల్లాలో మద్యం సేల్స్ బాగా జరిగాయి. జిల్లాలోని మద్యం వ్యాపారులకు లాభాల పంట పండింది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏపీ నూతన మద్యం పాలసీ తెచ్చింది. ఆ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం సేల్స్ గణనీయంగా పడిపోయాయి. గతేడాది డిసెంబర్ నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 263 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరగ్గా 2024 డిసెంబర్లో అవి 178 కోట్ల రూపాయలకు తగ్గాయి. నా పేరు వాసిరెడ్డి రమేష్, మధిర మండలం, ఎరుపాలెం మండలం. అక్కడ షాపులు వచ్చినాయి మాకు. A1 వైన్స్ మేనవలు, న్యూ బాలాజీ వైన్స్ బెనెళ్లపాడు, సిరిపురం న్యూ బాలాజీ వైన్స్, ఇవన్నీ కూడా సేల్ అని పడిపోయినాయి. సగానికి సగం పడిపోయినాయి. వ్యాపారం లేదు. చాలా నష్టాల్లో పడిపోయే పరిస్థితి కనపడుతుంది ఈ సంవత్సరం. జిల్లా మొత్తం మీద 40 కోట్లు మైనస్లో ఉంది. మెయిన్ ఏంటంటే ఆంధ్ర బార్డర్ షాపులు. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా రేటు తగ్గించింది. సేమ్ రేట్ అయింది. ఏబీ అక్కడ 120 ఉంటే ఇక్కడ 130, 10 రూపాయలు తేడా అని అదిగా సేల్ అంతా మొత్తం పూర్తిగా పడిపోయింది. మేము నష్టాలు 10లో పోతామని ప్రస్తుతం మార్కెట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. పోయిన సంవత్సరం ఈ నెలలో 10 కోట్లు ఎత్తాలి. సేల్ లేక పడిపోయి మేము 3 కోట్లు ఎత్తాం. అది 7 కోట్లుగా మైనస్లో ఉంది మాకు మధిర స్టేషన్ పరిధిలో. అది టోటల్గా ఈ బార్డర్ పరిధి మొత్తం కూడా పూర్తి నష్టాలు పోయే పరిస్థితి కనపడుతుంది. 2023 డిసెంబర్లో మద్యం అమ్మకాల్లో ఖమ్మం 1, ఖమ్మం 2 సర్కిల్స్ తొలి 2 స్థానాల్లో ఉండగా సత్తుపల్లి సర్కిల్ 3వ స్థానం, కొత్తగూడెం సర్కిల్ 4వ స్థానం, మధిర సర్కిల్ 5వ స్థానంలో ఉంది. ఖమ్మం సర్కిళ్లను మినహాయిస్తే అటు జిల్లాలోని సత్తుపల్లి, మధిర, వైరా ప్రాంతాలు, ఇటు కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం సర్కిల్స్ ఏపీ సరిహద్దుల్లో ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు మినహా మిగతా ప్రాంతాలకు వైరాలోని IML డిపో నుంచే మద్యం సరఫరా జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తంగా 210 వైన్ షాపులు, 50 బార్లు, 3 క్లబ్లున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2023 డిసెంబర్ నెల అమ్మకాలతో పోలిస్తే 2024 డిసెంబర్లో 85 కోట్ల మేర మద్యం విక్రయాలు తగ్గాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2023 డిసెంబర్లో 3,40,069 IML కేసులు, 1,58,371 బీరు కేసులు అమ్ముడుపోయాయి. 2024 డిసెంబర్లో IML అమ్మకాలు 2,37,758 కేసులకు తగ్గగా బీర్ అమ్మకాలు 1,14,783 కేసులకు తగ్గాయి. ఇప్పుడు ఈ టైంకి బాగా ఉండేది, సేల్ బాగుండేది. ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేకపోవటం వల్ల కొంచెం బాధ అనిపించింది, తగ్గింది. గత సంవత్సరంలో ఆంధ్రాలో సరైన క్వాలిటీ మందు లేక మనకి కొంచెం బాగా అనిపించింది. ఈ సంవత్సరం బోర్డర్లో ఉన్న షాపులకి అది మైనస్ పాయింట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అక్కడ కూడా మంచి బ్రాండ్లు ఉన్నాయనే ఆలోచనతో మన బోర్డర్ షాపులకి అంతగా రాలేకపోతున్నాయి.
సేల్ అయితే అంతగా లేదు ఆశాజనకంగా. మనకి ఇదివరకు షాప్కి 1,00,000 అట్లా వచ్చేది, ఇప్పుడు అంతగా 50,000 60,000 కూడా రాలేకపోతుంది. ఖమ్మం జిల్లా మద్యం అమ్మకాలపై ఏపీ కొత్త మద్యం పాలసీ ప్రభావం పడిందంటున్నారు మద్యం షాపుల నిర్వాహకులు. మద్యం బిజినెస్ ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా ఉండడంతో జిల్లాలో తగ్గిన సేల్స్ ను పెంచడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త వ్యూహాలను ఏవైనా రూపొందిస్తారేమో చూడాల్సిందే.